అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, భార్యాభర్తలు గొడవ పడడం మంచిది ఎందుకు ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందాం. గొడవ పడని భార్యాభర్తలు పెళ్ళి అనే బంధానికి నిజమైన ప్రతిరూపాలే అయితే, ఎన్ని గొడవలు పడినా కూడా విడిపోని భార్యాభర్తలు స్వచ్ఛమైన ప్రేమకి అద్భుతమైన స్వరూపాలు. గొడవ పడిన ప్రతిసారి వారు తమ పిల్లల కోసం లేదా తమ మీద ఉన్న బాధ్యతల కోసం, అలానే బంధువుల కోసం తమతో కలిసి జీవిస్తున్నారు, కఠినంగా మాట్లాడుతున్నారు. కానీ అది ముమ్మాటికి నిజం కాదు. వారు ఒకరు లేకుండా ఒకరు జీవించలేరు. పిల్లలు ఒక సమయం వచ్చాక వారి వారి దారిలో వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే వారికి ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంటాయి. ఓదార్పునిచ్చే చెయ్యి, అలానే తమతో చివరి వరకు నిలిచే తోడు ఎవరు అన్నది. అప్పుడు ఇంకా వారిలో ప్రేమ ప్రకృతి కంటే స్వచ్ఛంగా ఉద్భవిస్తుంది. మనిషి నివసించే ఇంటిని మారుస్తాడు, నడుపుతున్న వాహనాన్ని కూడా మారుస్తాడు, చివరి స్నేహితుల్ని కూడా మారుస్తాడు. అయినా దుఃఖంలోనే ఎందుకు ఉంటున్నాడు? ఎందుకంటే తనను తాను మార్చుకోడు కాబట్టి. మీకు సాధ్యమైనంత వరకు ఇతరులకి సాయం చేయండి. అలా కాకపోతే కనీసం వారికి హాని చేయకుండా ఉండండి చాలు. సమయానికి కూడా కాస్త సమయం ఇవ్వు. ఎవరు నీవారో ఎవరు పరాయివారో కాలమే నిర్ణయిస్తుంది. అనుకున్న గమ్యం స్థిరంగా ఉండాలి. ఖచ్చిత మార్గాన్ని నిర్ణయించుకోవాలి. ప్రయత్నంలో రాజీ పడకూడదు. అప్పుడే విజయం నీదవుతుంది. ఉత్తములు ఆత్మవిమర్శ చేసుకొని తమని తాము సరిదిద్దుకుంటారు. అధములు మాత్రమే పరనింద చేస్తూ దిగజారుతూ ఉంటారు. ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు. సేవ అలవర్చుకో, పెత్తనం కాదు. స్వర్గం అంటే మరేంటో కాదు, ఎప్పుడూ సంతోషంగా ఉండేవారి మనసే నిజమైన స్వర్గం. ఆనందంగా జీవించండి. మాట్లాడడం అనేది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. కానీ ఆ మాటల్ని మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని మాట్లాడండి. అందరిలోనూ మంచిని చూడడం నేర్చుకుంటే అది మనలను పెరుచుతుంది. ఇంద్రియ విగ్రహం సాధించిన వాడు ఇక సాధనలు చేయవలసిన అవసరం ఉండదు. కానీ అప్పటి వరకు కూడా సాధనలు చేస్తూనే ఉండాలి. కొన్ని పరిచయాలు, అనుకోని వరాలు, కొన్ని స్నేహాలు, మర్చిపోలేని జ్ఞాపకాలు, కొన్ని బంధాలు, ఊహించని సంతోషాలు, కొన్ని బాధలు, మర్చిపోలేని తీపి గుర్తులు. మనం జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ కూడా చెడ్డవాడే, చెడు చెప్పినవాడే ఎప్పుడు మంచివాడే. గుర్తుంచుకోండి. ఎలాగంటే కాటు వేసే పాముకే కదా పాలు పోస్తారు, కానీ నీడనిచ్చే చెట్టుకు మాత్రం నీళ్లు కూడా పోయరు. నిజమే కదా. నమ్మకం చదవడానికి 3 అక్షరాలు మాత్రమే, కానీ అది సంపాదించడం అంత సులభమేమీ కాదు. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది కాబట్టి. స్నేహం వినడానికి ఒక్క క్షణం చాలు, కానీ మంచి స్నేహం దొరకాలంటే 1 యుగం పడుతుంది. ప్రేమ ఇది వినడానికి బానే ఉంటుంది, కానీ అందరి దగ్గర దొరకదు. స్వచ్ఛమైన ప్రేమ దొరకాలంటే అదృష్టం చేసుకుని ఉండాలి. మాట హద్దు దాటితే తప్పు, అలానే ఖర్చు హద్దు దాటితే అప్పు అవుతుంది. ఈ 2 కూడా మనశ్శాంతికి హానికరమే. గుర్తుంచుకోండి. అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉంది అని సంతోషంగా ఉండు. అందరూ నీకు దూరమైనప్పుడు, నువ్వు ఏకాకి అయినప్పుడు ఆ భగవంతుడే నీతో ఉన్నాడు అని నమ్మకంతో ఉండు. అప్పుడే నీకు ధైర్యంగా మంచిగా ఉంటుంది. అర్థమైంది కదా. ఇన్ని మంచి మాటలు మీకు ఏది నచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.